ఓకేనా. హలో, నా పేరు రాజా ప్రవీణ. నేను సమత డిగ్రీ కాలేజ్లో బాటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇక్కడ మా కాలేజ్ బ్యాక్ ఉన్న ఒక ఖాళీ ప్లేస్లో మేము ఒక గార్డెన్ని గ్రూ చేసాము. అంటే మా స్టూడెంట్సే దాన్ని బాగా డెవలప్ చేసి పెట్టారు. సో ఒక ల్యాండ్ ఎక్కడ వేస్ట్ కాకూడదు అన్న థీమ్తో మేము దాంట్లో కొన్ని మెడిసినల్ ప్లాంట్స్, అలాగే కొన్ని మొక్కలు మిగతా కూడా అంటే పళ్ళ మొక్కలు అలాంటివి నాటాము. ఈరోజు గ్రీన్ క్లైమేట్ వాళ్ళు మాకు కొంత నారు ప్రొవైడ్ చేశారు ఆకుకూరలకు సంబంధించి. అది కూడా ఆర్గానిక్ కాయగూరలకు సంబంధించిన నారు అనమాట. ఇక్కడ వంగ, టమాటా, మిరప నాట్యం ప్రస్తుతానికి. సో మనం అనుకుంటాం హెల్తీగా ఉండాలంటే చాలా చాలా చేయాలి అని, బట్ కరెక్ట్గా ఫుడ్ తింటే మాత్రం, మంచి ఫుడ్ తింటే అందరూ హెల్తీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి హెల్తీ ఫుడ్ మనకి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ నుంచి వస్తుంది. సో ఇక్కడ ఈరోజు గ్రీన్ క్లైమేట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన నారంతా కూడా మా పిల్లలతో నాటించాం. అదంతా ఆర్గానిక్ ప్రోడక్ట్ అది. సో మనం ఎటువంటి ఎరువులు లేకుండా తయారు చేసినటువంటి నారు అది. విత్తనాలు వేసినప్పుడు కూడా ఎలాంటివి ఎరువులు లేకుండా ప్రిపేర్ చేసింది. సో దీని నుంచి పెరిగే పంట కూడా ఖచ్చితంగా ఆరోగ్యాన్ని అందించేది అవుతుంది. మనం తక్కువ ప్లేస్ ఉన్నా కూడా, ఇంటి చివర కొంచెం ప్లేస్ ఉన్నా, లేదా కుండీల్లో అయినా సరే, మొక్కలు మన టెర్రస్ మీద అయినా సరే మొక్కలు నాటడానికి ప్రయత్నం చేయాలి. సో దానివల్ల మనం తీసుకునే ఫుడ్ మన చేతిలోనే ఉంటుంది. వేరే చోటికి తీసుకొని మనం ఏమైనా ఎరువులతో పండిన కూరగాయలు తీసుకొని దానివల్ల మనం అనారోగ్యం పాలవడం కన్నా, మన ఇంట్లో మన కళ్ళ ముందు పెరిగిన మొక్క మనకి ఆరోగ్యాన్ని అందించడంతో పాటు మనకు ఒక ఆనందాన్ని కూడా ఇస్తుంది. మనం రోజు నీళ్లు పోసుకొని దాన్ని మనమే పెంచి దాని నుంచి ఒక ఫ్రూట్ వచ్చినప్పుడు ఆ ఫ్రూట్ తింటే దానికి ఒక హ్యాపీనెస్ యాడ్ అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మనకు మంచి ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి ఎవరైనా సరే వైజాగ్లో వాళ్ళు అందరూ కూడా, మనకి చాలా మంచి నేల ఉంది అండ్ వైజాగ్ క్లైమేట్ ప్లాంట్స్కి చాలా మంచిది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కడ కొంచెం ప్లేస్ ఉన్నా సరే అందులో మంచి మంచి మొక్కలు నాటి అట్లీస్ట్ మనం తినే ఫుడ్ని మనమే ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం.